హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన పట్టాపుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ మొత్తం కూడా 10 పట్టాపుంజులు, ఇవన్నీ కూడా సేల్స్కి పెట్టారండి వీళ్ళు. వీటిలో రంగులు వచ్చేసి అంటే ఈ పుంజుల యొక్క రంగులు రసంగులు, అలాగే తెల్ల నెమలి, కోడికాకి డేగ, కోడి రసంగి, నెమలి పింగ్ల, ఇలా అన్ని రకాల మంచి రంగులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పట్టాపుంజులు చెప్తున్నారండి. ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను యావరేజ్గా వీటి యొక్క వివరాలు చెప్తానండి. అంటే ఈ 10 పుంజుల యొక్క యావరేజ్ వివరాలు చెప్తాను. మీకు కావాల్సిన వాటిని కనుక వాళ్ళు స్క్రీన్ షాట్ పెడితే వారు మళ్ళీ చెప్తారండి. కాబట్టి మీరు ఎత్తు వచ్చేసి ఈ పుంజుల యొక్క ఎత్తు 23 దాకా ఉంటుంది చెప్తున్నానండి. 23 వీటికి హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసి 3 కేజీల పైనే ఉంటాయని చెప్తున్నారండి. 3 kgs నుంచి 3.5 kgs వరకు, అంటే 3 నుంచి 3.5 దాకా ఉంటాయని చెప్తున్నారు. 3 కేజీల పైన అయితే కన్ఫామ్గా ఉంటాయని చెప్తున్నారండి. ఇక వయసు వచ్చేసి 9 నుంచి 11 నెలల వయసుల పుంజులండి. ఇవన్నీ కూడా 9 నుంచి 11 నెలల వయసుల పుంజులు చెప్తున్నారు. ఇక ధరలు వచ్చేసి అంటే ఈ పుంజుల యొక్క ధరలు యావరేజ్గా 7,500 నుంచి 8,500 దాకా ఉంటాయని చెప్తున్నారండి. ఈ పట్టా పుంజుల యొక్క ధరలు ఇవి టాప్ క్వాలిటీ భీమవరం జాతి, అంటే మంచి క్వాలిటీ గల జాతి పుంజులు చెప్తానండి. భీమవరం జాతి పుంజులు చెప్తున్నారు. ఇక వీటికి ధరలు అయితే 7,500 నుంచి 8,500 దాకా ఉంటాయని చెప్తున్నారు. 7,500 నుంచి 8,500 బిలోగా వీటి యొక్క కాస్ట్ ఉంటాయని చెప్తున్నారండి. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా బల్క్గా అంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ 10 పుంజుల్లో ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి. లేదా మొత్తం కల్పిస్తున్నా కూడా కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి ట్రైన్ బస్ ఫెసిలిటీ ఉండేటువంటి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కంపల్సరీగా ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది. అంటే తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పే చేయవలసి ఉంటుంది. ఇక నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో వారి యొక్క నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి, అలాగే పుంజుల యొక్క వివరాలు కానివ్వండి, వాటి యొక్క ధరలు, అలాగే డిస్కౌంట్ కూడా మీరు పూర్తిగా మాడుకొని ఆ పుంజులు తీసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.